ఏ యుగంలో అయినా ధర్మ అధర్మాల పోరాటంలో మంచిపై చెడు గెలిచే స్థితి వచ్చినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఏదో ఒక రూపంలో ధర్మ సంస్థాపనకై ఈ భూమిపై అవతరిస్తాడు. 4 యుగాలలో 2వ యుగమైన త్రేతాయుగంలో భూమి మీద ఉన్న మహారాజులందరూ అధికార గర్వంతో ప్రజలను పీడించి హింసించారు. రాజ్యకాంక్షతో అత్యాశతో యుద్ధాలు చేసుకునేవారు. ఆ యుద్ధ సెగకి సామాన్య ప్రజలు ఎంతో అల్లాడిపోతూ మరణించేవారు. ఈ అధికార మదంతో ప్రజలను మునులను హింసించి పీడించే క్షత్రియ రాజులను అంతం చేయడానికి ఆ శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా అవతరించాడు. అయితే పరశురాముడి పుట్టుకకి కారణం ఈ క్షత్రియులను అంతం చేయడమే కాకుండా ఇంకా ఎన్నో కారణాలున్నాయి. మొదటి కారణం, ఈ పరశువును గొడ్డలిని సత్యయుగంలో శివుడికి సమర్పించడంతో జరిగింది. దక్ష ప్రజాపతికి శివుడికి పడదు అన్న విషయం సతీదేవికి తెలుసు. ఒకరోజు దక్షుడు యజ్ఞం చేస్తున్నాడని తెలిసి ఆమె అక్కడికి వెళ్తానని మహాశివుడిని అడిగింది. కానీ శివుడు వద్దు, అది మనల్ని అవమానించడానికి చేసే యజ్ఞం అని చెప్పి వారించాడు. అయినా సతీదేవి వినకుండా ఒంటరిగా వెళ్ళింది. అలా వెళ్ళిన సతీదేవిని దక్ష ప్రజాపతి అందరి ముందు అవమానించాడు. భర్త అయిన శివుడిని హేళన చేస్తుంటే తట్టుకోలేక సతీదేవి అక్కడే ఉన్న యజ్ఞగుండంలో ఆత్మాహుతి చేసుకుంది. ఇది తెలుసుకున్న శివుడు తీవ్రమైన క్రోధంతో సతీదేవి దేహాన్ని ఎత్తుకుని జటలు పీకుతూ రుద్రతాండవం చేశాడు. ఆ భగభగలాడే కోపంతో తన శివగణాలను ఆ యజ్ఞవాటికలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపమని ఆదేశించాడు. వారు దక్షుడి తల నరికేశారు. ఆ సమయంలో నరనారాయణులు తమ తపస్సు శక్తితో అందరినీ రక్షిస్తున్నారు. ఇది గమనించిన మహాశివుడు వారిపైకి యుద్ధానికి వెళ్ళాడు. నరనారాయణులు తమ తపస్సు శక్తితో ఒక పరశువు అనగా గొడ్డలిని తయారు చేసి శివుడిపైకి ప్రయోగించారు. అప్పుడు విష్ణువు తేజస్సు శక్తి వారిలో కనిపించడంతో శివుడు శాంతించాడు. శివుడు తన దివ్య దృష్టితో చూసి వారు విసిరిన ఆ పరశువును తిరిగి వారికే ఇస్తున్నప్పుడు వారు ఆ పరశువును మహాశివుడికే సమర్పించారు. రానున్న కాలంలో విష్ణువు ధర్మరక్షణకై అవతరించినప్పుడు ఈ ఆయుధం విష్ణువుకు ఉపయోగపడుతుందని శివుడి దగ్గరే ఆ పరశువు దాచబడి ఉంది. ఇలా జరిగిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత సత్యయుగం ముగిసి ప్రళయం ద్వారా అంతమయ్యే సమయంలో మహావిష్ణువు మత్స్యావతారంలో సత్యవ్రతుడనే రాజును సప్తఋషులను ఒక పడవలో ఆ ప్రళయం నుండి రక్షించాడు. ఆ సత్యవ్రతుడే యుగాంతం తర్వాత వైవస్వత మనువు అనే పేరుతో క్షత్రియ వంశానికి మూలపురుషుడయ్యాడు. అలా క్షత్రియ వంశం పెరగడం మొదలైంది. మిగిలిన సప్తఋషులు భార్గవ వంశంగా వృద్ధి చెందారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత క్షత్రియులకి చెందిన హైహయ వంశం వారు తమ యజ్ఞాల కోసం భార్గవ వంశ పురుషుల దగ్గర ఉన్న సంపదనంతా దానం తీసేసుకున్నారు. అలా దానం చేసి వారు పేదవారైపోయారు. ఆ తర్వాత హైహయ వంశం వారు తాము ఇచ్చిన దానాన్ని తిరిగి అడిగారు. అప్పుడు ఋషులు, ఒక్కసారి దానం చేస్తే మళ్ళీ వాటిని అడగకూడదు, దానం చేసిన వారిపై మీకు హక్కు ఉండదు అన్నారు. దాంతో వారి మధ్య వివాదం పెరిగి హైహయ వంశస్థులు భార్గవ వంశీయులను అందరినీ దారుణంగా చంపి పారేశారు. కానీ ఒక గర్భిణీ స్త్రీ ఆ ఊచకోత నుండి తప్పించుకుని హిమాలయాలకు పారిపోయింది. అక్కడ ఎవ్వరి కంటా పడకుండా జీవిస్తూ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పేరే ఔర్వుడు. అతను పెరిగి పెద్దయ్యాక ఒక గొప్ప తపస్విగా మారాడు. ఒకరోజు తన వంశానికి జరిగిన అన్యాయం తల్లి ద్వారా తెలుసుకుని కోపంతో తన తపశ్శక్తితో హైహయ వంశం వారిని, వారి రాజులను అగ్నిజ్వాలల్లో భస్మం చేశాడు. అప్పటినుంచి క్షత్రియులు భార్గవ వంశీయులకు క్రోధం వస్తే చాలా దూరంగా ఉండేవారు. ఈ సంఘటన జరిగిన కొన్ని తరాల తర్వాత క్షత్రియ వంశానికి చెందిన గాది మహారాజు కూతురు సత్యవతి, భార్గవ వంశానికి చెందిన రుచిక మహర్షి, వీరిద్దరికీ ఒకరంటే ఒకరిష్టం. రుచిక మహర్షి సత్యవతిని ఇవ్వమని గాది మహారాజుని అడిగాడు. కానీ వారికి వివాహం చేయడం గాది మహారాజుకి ఇష్టం లేదు. తన కూతురు అడిగింది కాబట్టి ఒక కఠినమైన కన్యాశుల్కం పెట్టాడు. ఒక చెవి నలుపు రంగులో ఉండి మిగిలిన శరీరం అంతా తెల్లటి రంగులో ఉండే 1000 గుర్రాలను తీసుకురావాలి అన్నాడు. రుచిక మహర్షి వరుణదేవుని కోసం కొన్ని సంవత్సరాలు తపస్సు చేయగా వరుణదేవుడు గంగానదిలో నుంచి అచ్చం అలాంటి 1000 గుర్రాలనిచ్చాడు. ఆ గుర్రాలను తీసుకొని గాదిరాజు దగ్గరకు వెళ్ళగా ఇక చేసేది లేక సత్యవతిని రుచీకుడికిచ్చి పెళ్లి చేశాడు గాది. సత్యవతి భక్తి శ్రద్ధలతో చేసే సేవకు రుచీకుడు మెచ్చి ఒక వరం కోరుకోమన్నాడు. సత్యవతి, నాకు మహాజ్ఞాని మహాయోగి అయిన పుత్రుడు కావాలి, అలాగే నా తల్లికి కూడా ఒక కుమారుణ్ణి ప్రసాదించు అని అడిగింది. రుచీకుడు 2 ప్రసాదాలు పాయసాలిచ్చి మొదటి ప్రసాదంలో క్షత్రియ లక్షణాలుంటాయి, రెండవ ప్రసాదంలో మహాయోగి లక్షణాలుంటాయి అని చెప్పి సంధ్యావందనానికి వెళ్ళాడు. వారు వెళ్లేలోపు సత్యవతి పొరపాటున తన తల్లికి ఇవ్వాల్సిన ప్రసాదం తను తినేసి తన ప్రసాదాన్ని తల్లికి ఇచ్చింది. ఆ తర్వాత విషయం తెలుసుకున్న రుచీకుడు కోపంతో, నువ్వు సేవించిన ప్రసాదం వల్ల నీ కడుపున ఒక క్షత్రియుడు, హింసను మెచ్చిన రాక్షసుడి లాంటివాడు జన్మిస్తాడు అన్నాడు. దాంతో సత్యవతి భయపడి, అలాంటివాడు నాకొద్దు స్వామి, నా మనవడిగా క్షత్రియ గుణాలు కలిగిన వాడు పుట్టేలా వరమివ్వు అని వేడుకుంది. రుచీకుడు సరే అన్నాడు. కొన్ని నెలల తర్వాత సత్యవతి, ఆమె తల్లి ఇద్దరూ గర్భం దాల్చి
2 కుమారులకు జన్మనిచ్చారు. సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు, సత్యవతికి జమదగ్ని మహర్షి జన్మించారు. జమదగ్ని మహర్షి రేణుకాదేవిని వివాహం చేసుకోగా వారికి 5 కుమారులు జన్మించారు. వారిలో చిన్నవాడే భార్గవరాముడు. ఇది ఇలా ఉండగా మాహిష్మతి రాజ్యాన్ని పాలిస్తున్న రాజు కార్తవీర్యార్జునుడు. ఇతనికి సహస్రబాహువులు, 1000 చేతులున్నాయి. ఇతను శివుని కోసం ఘోర తపస్సు చేసి నాకు మహాశక్తివంతుడవ్వాలి, నాకు ఓటమి అనేది ఉండకూడదు అనే వరం పొందాడు. శివుడు, ఈ శక్తి నువ్వు ధర్మబద్ధంగా ఉన్నంత వరకే పనిచేస్తుంది అని చెప్పాడు. కార్తవీర్యార్జునుడు ఎన్నో రాజ్యాలు గెలిచాడు. కానీ అతనిలో అహంకారం, విపరీతమైన ఆశ పెరిగిపోయాయి. ఒకరోజు అగ్నిదేవుడు వచ్చి నా ఆకలి తీర్చు అని అడిగితే కార్తవీర్యార్జునుడు భార్గవ వంశస్థులు మునులు జీవించే ఒక గ్రామాన్ని అగ్నిదేవుడికి ఆహారంగా ఇచ్చాడు. అగ్నిదేవుడు ఆ గ్రామాన్ని దహిస్తుంటే అక్కడికి వచ్చిన ఒక మహర్షి కోపించి, కార్తవీర్యార్జున, నీ అహంకారానికి అంతం త్వరలోనే వస్తుంది, నీ వధ పరశురాముడి చేతిలోనే జరుగుతుంది అని శపించాడు. ఈ సంఘటన కూడా పరశురాముడు పుట్టడానికి ఒక కారణం. పరశురాముడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అతనిలో క్షత్రియ లక్షణాలు, రాజతేజస్సు కనిపించేవి. చిన్నప్పటి నుంచే అస్త్రశస్త్రాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపించేవాడు. యుద్ధ విద్యలను నేర్చుకోవాలని పరశురాముడు శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. పరశురాముడి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై యుద్ధ విద్యలు, దివ్యాస్త్రాలను ప్రసాదించాడు. అప్పటి నుంచి పరశురాముడు మహాశివుడికి సేవలు చేసుకుంటున్నాడు. ఒకరోజు దేవతలకి అసురులకి యుద్ధం జరిగింది. దేవతల శక్తి క్షీణించి సహాయం కోసం శివుడి దగ్గరకు వచ్చారు. అప్పుడు శివుడు పరశురాముడిని పిలిచి, నువ్వు వెళ్ళి అసురులను అంతం చేయి అని చెప్పాడు. పరశురాముడు, నా దగ్గర అంత శక్తి లేదు స్వామి, వారిని నేను ఎలా ఓడించగలను అనగా శివుడు, నేను నీతో ఉన్నాను, నా శక్తి నీలో ఉంటుంది అని చెప్పి ఒక పరశువు గొడ్డల్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ పరశువుతో రాముడు విజృంభించి ఎంత గాయపడినా అసురులందరినీ అంతం చేసి మహాదేవుడి కీర్తిని నిలబెట్టాడు. మహాశివుడు సంతోషించి, ఇక నుండి నువ్వు అర్హత పొందావు రామా అని అస్త్రశస్త్రాలను ప్రసాదించి చిరంజీవిగా వరమిచ్చాడు. అప్పటి నుంచి అతని పేరు పరశురాముడైంది. ఆ తర్వాత పరశురాముడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఒకరోజు కార్తవీర్యార్జునుడు అడవిలో వేటకు వెళ్తూ జమదగ్ని మహర్షి కుటీరానికి వెళ్ళాడు. జమదగ్ని మహర్షి అతనికి ఎంతో గౌరవ మర్యాదలు చేశాడు. కార్తవీర్యార్జునుడు ఆ కుటీరం ముందు కట్టేసిన కామధేనువు, కోరిన కోరికలు తీర్చే ఆవును చూసి, నేను ఈ ఆవును తీసుకెళ్తున్నాను అని బలవంతంగా తోలుకెళ్ళాడు. జమదగ్ని ఎంత బతిమాలినా వినకుండా ఆవును తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన పరశురాముడు ఆవు కోసం ఏడుస్తున్న తల్లిదండ్రులను చూసి జరిగిందంతా తెలుసుకున్నాడు. పరశురాముడి కళ్ళు ఎర్రబడ్డాయి. అమితమైన కోపంతో మాహిష్మతి రాజ్యానికి వెళ్ళి కార్తవీర్యార్జునుడి సైనికులను, రథాలను, ఏనుగులను క్షణాల్లో నరికి పారేశాడు. వెంటనే కార్తవీర్యార్జునుడు యుద్ధభూమిలోకి దిగి తన 1000 చేతులతో బాణాల వర్షం కురిపించాడు. పరశురాముడు ఆ బాణాలను తిప్పికొడుతూ తన అస్త్రాలతో కార్తవీర్యార్జునుడి చేతులు నరుకుతున్నాడు. కానీ ఆ చేతులు శరీరం నుంచి మళ్లీ మళ్లీ పుట్టుకొస్తున్నాయి. పరశురాముడి కోపం నరకప్రాయమైంది. మహాదేవుడు ప్రసాదించిన ఆ గొడ్డలితో గాలిలోకి ఎగిరి కార్తవీర్యార్జునుడి మీద విరుచుకుపడి అతని 1000 చేతులను, తలను ఒక్కసారిగా నరికి పారేశాడు. అలా అధర్మానికి కాపలా ఉన్న ఒక మహాసామ్రాజ్యాన్ని పరశురాముడు ఒక్కడే సర్వనాశనం చేశాడు. అలా కార్తవీర్యార్జునుడిని వధించి ఆ వేదభూమిని రక్షించి తన తండ్రి ఆశ్రమానికి చెందిన ఆ కామధేనువును తీసుకొని పరశురాముడు తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. కార్తవీర్యార్జునుడి కుమారులు తమ తండ్రిని చంపిన పరశురాముడిపై పగతో రగిలిపోయారు. పరశురాముణ్ణి, అతని కుటుంబాన్ని దెబ్బ కొట్టడానికి ఒక పక్కా ప్లాన్ కోసం, ఒక అదను కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు పరశురాముడి తల్లి అయిన రేణుకాదేవి ఎప్పటిలాగే నదికి నీళ్ల కోసం వెళ్ళింది. ఆమె నిష్ఠ, పతివ్రతా శక్తి ఎంతటిదంటే నది ఇసుకతోనే కుండని చేసి అందులో నీటిని నింపి ఆ నీటిపై ఒక చుక్క కూడా కింద పడకుండా మోసుకొచ్చేది. ఆ నీటి కుండ ఆకాశంలో తేలుతూ రావడం ఆమె ప్రత్యేకత. అది ఆమె పతివ్రతా నిష్టను నిరూపించేది. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు నది దగ్గరకు వెళ్ళినప్పుడు నదిలో గంధర్వులు జలకాలాటలు స్నానాలాడుతున్నారు. ఆ సమయంలో వారిని చూసి ఒక్క క్షణం పాటు రేణుకాదేవి తన మనసును అదుపులో ఉంచుకోలేకపోయింది. మైమరిచిపోయింది. ఆ చిన్న మనోచలనం వల్ల ఆమె నిష్ట తప్పింది. ఆకాశంలో తేలాల్సిన నీటి కుండ కింద పడి ముక్కలైపోయింది. జరిగిన తప్పుకు భయపడిపోతూ ఆమె ఇంటికి తిరిగి రాగానే సాక్షాత్తు త్రికాల జ్ఞాని అయిన జమదగ్ని మహర్షి తన దివ్య దృష్టితో జరిగిందంతా చూశాడు. పరపురుషుణ్ణి చూసి మోహపడిన నీవు నా భార్యగా ఉండటానికి అర్హురాలివి కావు అని అమితమైన క్రోధంతో రగిలిపోయాడు. వెంటనే తన పెద్ద కుమారుణ్ణి పిలిచి రేణుకాదేవి తల నరికేయ్ అని ఆజ్ఞాపించాడు. కానీ కన్నతల్లిని ఎలా చంపుతాడు? ఆ కుమారుడు, నేను ఆ పని చేయలేను తండ్రి అని నిరాకరించాడు. అలా 4 కుమారులు తండ్రి మాటను జవదాటారు.
సరిగ్గా అదే సమయానికి పరశురాముడు ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్ని మహర్షి పరశురాముణ్ణి పిలిచి అదే ఆజ్ఞ ఇచ్చాడు. పరశురాముడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తండ్రి ఆజ్ఞే పరమావధిగా భావించి తన చేతిలో ఉన్న గొడ్డల్ని పైకి లేపాడు. కన్నతల్లి అని కూడా చూడకుండా రేణుకాదేవి తలను, అలాగే తండ్రి మాట వినని తన 4 అన్నల తలలను కూడా క్షణాల్లో నరికి పారేశాడు. ఇక్కడ తండ్రి మాటని జవదాటని పరశురాముడి పితృభక్తిని చూసి జమదగ్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. కానీ కన్నతల్లిని ఎందుకు చంపాడు? ఎందుకంటే పరశురాముడికి తెలుసు తన తండ్రి తపశ్శక్తి ఎంతటిదో. తండ్రిని మెప్పిస్తే మళ్ళీ తన తల్లిని, అన్నలను బ్రతికించుకోవచ్చు అని అతనికి నమ్మకం ఉంది. అందుకే క్షణం ఆలోచించకుండా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. జమదగ్ని మహర్షి సంతోషించి, రామా, నీకేం వరం కావాలో కోరుకో అనగానే పరశురాముడు వెంటనే, తండ్రి, నా అన్నలను, నా తల్లిని మళ్ళీ బ్రతికించు. అలాగే వారు చనిపోయినట్లు, నేను వారిని చంపినట్లు వారికి ఎలాంటి జ్ఞాపకాలు ఉండకూడదు అని వరం అడిగాడు. జమదగ్ని తన తపశక్తితో మళ్ళీ వారందరినీ బ్రతికించాడు. ఆ తర్వాత వారంతా ఎంతో సంతోషంగా జీవించసాగారు. కానీ విధి చాలా విచిత్రమైనది. కొన్ని రోజుల తర్వాత పరశురాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి పగతో రగిలిపోతున్న కార్తవీర్యార్జునుడి కుమారులు ఆశ్రమంపై దాడి చేశారు. అడవిలో తపస్సు చేసుకుంటున్న జమదగ్ని మహర్షిని ఏమాత్రం జాలి లేకుండా దారుణంగా చంపేసి అతని తలను నరికేశారు. అది చూసి రేణుకాదేవి, పరశురామా, రామా, భార్గవరామా అని గుండెలు పగిలేలా 21 సార్లు అరుస్తూ ఏడ్చింది. దూరంగా అడవిలో ఉన్న పరశురాముడికి ఆ పలవరింతలు వినపడ్డాయి. ఏదో కీడు జరిగిందని గ్రహించి వాయువేగంతో ఆశ్రమానికి వచ్చి చూసేసరికి తన తండ్రి రక్తపు మడుగులో ప్రాణాలు లేకుండా పడి ఉన్నాడు. తల్లి ఏడుస్తోంది. అంతే, అప్పటి వరకు కన్నీళ్లతో ఉన్న పరశురాముడి కళ్ళు ఒక్కసారిగా రక్తంలాగా ఎర్రబడ్డాయి. ఆ క్రోధం సకల బ్రహ్మాండాలను వణికించింది. తండ్రి మృతదేహం ముందే నిలబడి, ఈ భూమిపై ఉన్న అధార్మిక క్షత్రియ రాజులందరినీ అంతం చేస్తాను అని భీషణమైన శపథం చేశాడు. అధికార మదంతో ధర్మాధర్మాలు తెలుసుకోకుండా అమాయకుల ప్రాణాలు తీస్తున్న క్షత్రియ రాజులపై పరశురాముడు యుద్ధం ప్రకటించాడు. తన తల్లి 21 సార్లు పిలిచి ఏడ్చింది కాబట్టి ఈ భూమిపై ఏ ఒక్క అధార్మిక క్షత్రియ రాజు మిగలకుండా ఏకంగా 21 సార్లు భూప్రదక్షిణం చేసి సమస్త క్షత్రియ వంశాలను ఊచకోత కోశాడు. మదోన్మత్తులైన రాజులందరినీ మరణానికి గురిచేసి వారి రాజ్యాలను, ఆస్తులను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ సామ్రాజ్యాలన్నింటినీ తానుంచుకోకుండా ప్రజా సంక్షేమం కోసం మహా తపస్వి అయిన విశ్వామిత్రుడికి దానంగా ఇచ్చి పారేశాడు. విశ్వామిత్రుడు ఆ రాజ్యాలను ప్రజలకు పంచిపెట్టి పరశురాముడితో, రామా, ఇక నీ క్రోధం చాలు, తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపో అని చెప్పాడు. తండ్రి మరణానికి ప్రతీకారం తీరిపోవడంతో పరశురాముడు శాంతించాడు. తన భార్గవ వంశ మూలపురుషుడైన భృగు మహర్షి ప్రత్యక్షమై జమదగ్నికి తిరిగి పునర్జన్మను ప్రసాదించగా ఆ కుటుంబం అంతా మళ్లీ సంతోషంలో మునిగిపోయింది. ఆ తర్వాత పరశురాముడు తన కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టి తపస్సు చేసుకోవడానికి సముద్రుడిని స్థలం అడిగాడు. సముద్రుడు పరశురాముడి తపస్సుకు చోటివ్వగా ఇప్పటికీ మహేంద్రగిరి పర్వతం మీద పరశురాముడు తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు. పరశురాముడు చిరంజీవి, ఆయనకు మరణం లేదు. త్రేతాయుగంలో శ్రీరాముడు శివధనస్సు విరిచిన సమయంలో పరశురాముడున్నాడు. ద్వాపరయుగంలో మహాభారత కాలంలో భీష్ముడికి, ద్రోణాచార్యుడికి, కర్ణుడికి మహాశక్తివంతమైన యుద్ధ విద్యలను నేర్పిన గురువుగా పరశురాముడున్నాడు. మరి ఇప్పుడు ఈ కలియుగంలో కూడా పరశురాముడున్నాడు. అవును, కలియుగం అంతమయ్యే సమయంలో అధర్మాన్ని అంతం చేయడానికి పుట్టబోయే సాక్షాత్తు మహావిష్ణు అవతారమైన ఆ కల్కి అవతారానికి యుద్ధ విద్యలను నేర్పే గురువుగా కల్కికి తోడుగా నిలబడటానికి పరశురాముడు మహేంద్రగిరిపై వేచి చూస్తున్నాడు. ఇది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడి సంపూర్ణ జీవిత చరిత్ర. ఫ్రెండ్స్, కన్న తండ్రి ఆజ్ఞ కోసం తల్లిని చంపి మళ్ళీ ఆ తల్లి రక్షణ కోసం 21 సార్లు భూమిని వణికించిన పరశురాముడి చరిత్ర మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఇనుమాదు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై పరశురామ్.